బిహార్ భారతదేశంలోని ఒక రాష్ట్రం. ఈ పేరు వినగానే చాలా వెనుకబడి ఉన్న ఒక పేద ప్రాంతం అనిపిస్తుంది. మామూలుగా సారవంతమైన భూమిని చూస్తే ఈ మట్టిలో బంగారం పండుతుందా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడి మట్టిలా నిజంగానే బంగారం ఉంది. అది కూడా అంతా ఇంత కాదు. దేశంలోని 44% బంగారం బిహార్ తన మట్టిలో దాచిపెట్టుకుంది. ప్రకృతి ఇచ్చిన ఇలాంటి వనరులకు దేశంలోని మొత్తం జనాల జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. ఉదాహరణకు సౌదీని తీసుకుంటే భూమిలో ఆయిల్ ఉందని కనిపెట్టక ముందు ప్రపంచంలోని నిరుపేద దేశాలలో ఒకటి సౌదీ. మొత్తం ఎటు చూసినా ఎడారే. ప్రజలకు 2 పూటలు తినడానికి సరిగ్గా తిండి కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కోటీశ్వరులే. ఇక మన విషయానికి వస్తే ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంత పెద్ద నిధి గురించి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు మరియు గవర్నమెంట్ దృష్టికి తెలియకుండా ఎలా ఉంది. అసలు ఇక్కడ ఇంత పెద్ద బంగారం నిధి ఉందని ముందు ఎవరికి తెలిసింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 2021లోని మాట. రాత్రికి రాత్రి బిహార్లోని ఒక చిన్న గ్రామం వెలుగులోకి వచ్చింది. దేశంలోని చిన్న పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని కెమెరాలు మైకులు పట్టుకొని ఇక్కడికి వచ్చేసాయి. న్యూస్ పేపర్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రపంచం దృష్టి అంతా దీనిపైనే పడింది. అసలు ఏం జరిగింది అంటే అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అప్పుడు ఒక సభ్యుడు ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక మాట చెప్పాడు. అదేంటంటే జవాబ్ జిల్లాలోని కరమాటే గ్రామంలో సోన్ బ్లాక్ లో భారీ బంగారం నిధి ఉంది అని. ఇంకా ఏముంది, అసలు బంగారం ఎక్కడ నుండి వచ్చిందో జనాలను అడిగి తెలుసుకుందామని మీడియా ఊరు మీద పడింది. అంతేకాదు అక్కడి స్థానిక గ్రామస్తులు కరమాటియా ఊరు పేరును సోనుమాటియాగా మార్చేశారు. సోనా అంటే హిందీలో బంగారం అని అర్థం. ఇన్నాళ్ళు నక్సలైట్ల మందు పాత్రలతో మగ్గిపోయిన భూమి ఇక నుండి బంగారాన్ని ఇవ్వబోతుంది. ఇక్కడ అందరూ అవాక్కయ్యే విషయం ఏంటంటే ఈ ఎర్రమట్టి కింద ఇంత పెద్ద బంగారం గని ఉందని కనిపెట్టింది ఏ సైంటిస్టో లేక లోకల్ గ్రామస్తుడో కాదు, ఒక చీమల గుంపు కనిపెట్టింది. అవును, మీరు విన్నది నిజమే. అయితే గవర్నమెంట్ ఈ విషయాన్ని పబ్లిక్ ముందు ధృవీకరించడానికి 40 సంవత్సరాల సమయం పట్టింది. అప్పుడు కానీ జనానికి తెలియదు బిహార్ దేశంలోనే అతిపెద్ద బంగారు నిధిని కలిగి ఉందని. నిజానికి 40 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. మధ్యాహ్నం ఎండ సమయంలో చాలా మంది గ్రామస్తులు ఈ చెట్టు కింద కూర్చునేవారు. మొదట్లో ఎవరు కూడా గమనించలేదు, కానీ ఒక రోజు కొన్ని చీమలు ఈ చెట్టు కింద పుట్టను నిర్మించుకుంటున్నాయి. వినటానికి చిన్న విషయమే కానీ చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే చీమల పుట్ట నిర్మించుకోవడానికి వాడే మట్టి కాస్త భిన్నంగా ఉంది. మట్టి రంగు వేరుగా ఉంది. అది బాగా మెరుస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న గ్రామస్తుల దృష్టి మట్టిపై పడింది. కొంతమంది జనం ఈ మట్టిలోని ధాతువు కణాలను సేకరించి చాలా రోజుల పాటు పోగు చేసి బంగారం వస్తువులు తయారు చేసే వాళ్ళకి అమ్మి బాగా డబ్బులు సంపాదించారు. ఆ రోజుల్లో అమ్మిన బంగారం ప్యూరిటీ A1 గ్రేడ్ కు సంబంధించినది. కాబట్టి ఇక్కడ ఉన్న బంగారం మొత్తం కూడా అదే ప్యూరిటీకి సంబంధించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పట్లో ఈ వార్త దావానంలా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వ్యాపించింది. మొదట్లో చాలా మంది గ్రామస్తులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొంతమంది గ్రామస్తులు మట్టిని నీటితో వడకట్టి బంగారు కణాలను తీసినప్పుడు చాలా మందికి విశ్వాసం కలిగింది. ఈ విషయం ఆ నోట ఈ నోట లోకల్ పంచాయతీకి చేరగానే అధికారులకు కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక వెంటనే గవర్నమెంట్ రంగంలోకి దిగింది. పురాతన విభాగం నుండి మైనింగ్ శాఖ వరకు అందరూ ఇక్కడికి చేరి తమ పరిశోధనలను ప్రారంభించారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం 1982 నుండి 86 వరకు ఇక్కడ గవర్నమెంట్ బృందాలు యాక్టివ్ గా ఉన్నాయి. ముందుగా ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా డిక్లేర్ చేసి స్థానికులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఆపేశారు. ఇక తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన టీం ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ బంగారం చాలా లోతులో ఉందని మరియు తక్కువ శాతం ఉందని, దీనిని వెలికి తీయడానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. అలా చాలా కాలం పాటు అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ 2010-2012 సమయంలో మరొకసారి తవ్వకాలను మొదలు పెట్టారు. ఈసారి భూమిలో ఉన్న బంగారాన్ని పరీక్షించడానికి శాంపిల్ ని కూడా సేకరించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ తవ్వకాలను ఆపేశారు. కానీ 2020 ఏప్రిల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరొకసారి యాక్టివ్ అయింది. ఈసారి భూమి యొక్క ఉపరితల శాంపిల్ ని కూడా సేకరించి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో బిహార్ లోని జముబాయి ప్రాంతంలో భారతదేశం యొక్క మొత్తం బంగారంలో 41% బంగారం ఇక్కడే ఉందని ఒక కంక్లూజన్ కు వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి బంగారాన్ని వెలికి తీయడం అనేది చాలా సులభం మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఇక ఈ బంగారాన్ని తవ్వటానికి ఎక్కువ సమయం పట్టదని నిపుణులు భావిస్తున్నారు. ఏమో మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది గనక త్వరగా జరిగితే భారతదేశం రూపే మారిపోతుంది. ఇక ఫైనల్ గా ఈ ఖజానాను కనిపెట్టిన చీమలకు ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends, thank you for watching.